టీ10 నేను రేవతి. వయానాడ్ విపత్తులో అల్లాడుతున్న కేరళకు ఎలాంటి సహాయం ప్రకటన చేయకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దిగజారుడు రాజకీయాలు చేసింది. బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లో వయానాడ్ విపత్తుపై జరిగిన ప్రత్యేక చర్చల్లో విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి కేరళకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఉభయ సభల్లో జరిగిన చర్చపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రెండు డిమాండ్లపై స్పందించలేదు. అమిత్ షా తన సమాధానంలో కేరళను ముందుగానే హెచ్చరించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఖాళీ చేయించలేదని తప్పుడు రాజకీయ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు. జూలై 23 నుంచి 26 వరకు కేరళను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. జూలై 23న 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపాం. ప్రజలను తరలించేందుకు కేరళ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణ హెచ్చరిక వ్యవస్థ భారత్ లో ఉంది అని అమిత్ షా అన్నారు. జూలై 27, 28, 29 తేదీల్లో కేరళకు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో హోంమంత్రి వివరించలేదు. ఉభయ సభల్లో చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యులు కేరళకు సంఘీభావం తెలిపే బదులు రాజకీయం చేసేందుకు యత్నించారు. దీన్ని అమిత్ షా ప్రోత్సహించారు. కేరళలోని వయనాడ్ లో విపత్తుపై కేంద్రం ముందుగా రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. అధికారులు హెచ్చరిక జారీ చేయడానికి ముందే కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి అని కేరళ సీఎం పినరై విజయన్ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుపై కేరళ రాష్ట్రాన్ని వారం ముందే హెచ్చరించమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఖండించారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు అలర్ట్ రాలేదని తెలిపారు. అమిత్ షా ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చిన అన్ని సందేశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండ చర్యలు విరిగిపడడానికి సంబంధించి ఎలాంటి ముందస్తు అలర్ట్ జారీ చేయలేదు. జిల్లా యంత్రాంగం ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చింది. దీని ఆధారంగా వయానాడ్ యంత్రాంగం నివారణ చర్యలను చేపట్టింది. అనేక మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది అని వీణా జార్జ్ వెల్లడించారు. వయానాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం ఉపనేత జాన్ బ్రిటాస్ రాజ్యసభలో జరిగిన చర్చలో డిమాండ్ చేశారు. కేరళకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అనుమతించేందుకు సిద్ధంగా ఉండండి. కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2018లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం అనుసరించిన విధానాన్ని పునరావృతం చేయొద్దు. ఆ రోజు సైనికులు చేసిన సేవకు కేరళ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం తర్వాత వసూలు చేశారని బ్రిటాస్ అన్నారు. కొందరు సభ్యులు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఎం ఎంపీ వి శివదాసన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానం శోచనీయమని, వారికి సరైన రాజకీయాలు తెలియవని విమర్శించారు. కనీసం మానవత్వం లేదని, ప్రత్యేక సహాయానికి కేంద్రం సిద్ధంగా ఉండాలని శివదాసన్ సూచించారు. వాతావరణ హెచ్చరికల కోసం ఆధునిక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిపిఎం ఏఏ రహీం కోరారు. వయనాడ్ తో సహా మలబార్ లో రాడార్ వ్యవస్థ లేదు. కొచ్చి, తిరువనంతపురం పాత వ్యవస్థను కలిగి ఉన్నాయని తెలిపారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఆర్థిక సహాయాన్ని అనుమతించాలని రహీం కోరారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.